అందరికీ నమస్కారం అండి. తెలుగు కథలు పై లహరి ఛానల్కి స్వాగతం. హాయ్ సిద్ధు, నీకు గుడ్ న్యూస్ ఓయ్. అప్పుడే స్కూటీ పార్క్ చేస్తూ అంది ఆపేక్ష తన బాయ్ ఫ్రెండ్తో. వెల్కమ్ అబ్బో. ఏంటో ఆ గుడ్ న్యూస్? ఈరోజు చాలా హుషారుగా ఉన్నావు. చెప్పు చెప్పు, ఆ గుడ్ న్యూస్ ఏంటో బండి లాక్ చేస్తూ అన్నాడు సిద్ధార్థ. అవునోయ్, మరి హుషారు కాక మొన్న ఇచ్చిన ఎగ్జామ్ పాస్ అయి ప్రమోషన్ వచ్చిందోచ్ అంది చిన్న పిల్లలా నవ్వుతూ. రియల్లీ? ఈజ్ ఇట్? కాంగ్రాట్స్. అయితే పద పద, ఈరోజు నీకు మంచి పార్టీ ఇస్తాను. మనం ఈరోజు హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుందాం అన్నాడు ఆపేక్షను అభినందిస్తూ. అలా సాయంకాలాలు పార్కు దగ్గర కలుసుకోవడం ఇద్దరికీ అలవాటు. ఓకే, బై ఆల్ మీన్స్ పద పద. ఇద్దరు రెస్టారెంట్కి బయలుదేరారు. అవును, ఏం ఆర్డర్ చేయమన్నావు అన్నాడు సిద్ధు కుర్చీలో కూర్చుంటూ. నా ఇష్టాలు నీకు తెలీవా అందామె కిలకిలా నవ్వుతూ. ఎందుకు తెలీదు అన్నాడు సర్వర్కి ఆర్డర్ ఇస్తూ. అవును, ఉత్త పార్టీయేనా ఏంటమ్మా అంత మంచి న్యూస్ చెప్తే అంది ఆపేక్ష కళ్ళు చక్రాల్లా తిప్పుతూ. అడగబోయ్, ఇంకా నీకేం కావాలో? కోహినూర్ వజ్రం కావాలి, మైసూర్ ప్యాలెస్ లాంటి మహల్ కావాలి అనకుండా మరి ఏమైనా నా మీన్స్లో కోరుకో, తప్పకుండా ఇస్తాను, నా తాహత్తుకి తగ్గట్టు అన్నాడు సిద్ధార్థ నవ్వుతూ. అంతంత ఆశలు లేవు బాబూ, నీ స్నేహమే నాకు అవన్నీను, అది చాలే. అది సరే కాని ఈరోజు వర్క్ తొందరగా అయిపోయిందా? రమ్మనగానే బయలుదేరావు? కాఫీ సిప్ చేస్తూ అంది. అదేం కాదు, తొందరగా రమ్మని ఆర్డర్ జారీ చేశావుగా అందుకని. ఓ అదా, చాలా థ్యాంక్స్. కాక మరి లేట్ చేస్తే అలక పాన్పు ఎక్కి సత్యభామ అవతారం ఎత్తవు టీజ్ చేస్తూ అన్నాడు. యూ నాటీ అందామా కిలకిలా నవ్వుతూ. ఆపేక్ష శ్రీమంతుల బిడ్డ. ఒక్కటే కూతురవ్వడం వల్ల అల్లారు ముద్దుగా పెరిగింది. అందమైంది, తెలివైంది. చదువు పూర్తి చేసి ఉద్యోగంలో చేరి కొన్నాళ్లు ఎంజాయ్ చేశాక పెళ్లి చేసుకుంటాను అంది. కాదనలేకపోయారు తల్లిదండ్రులు. ఆమె అనుకున్న విధంగానే ఉద్యోగంలో చేరింది. తల్లిదండ్రులున్న ఊళ్ళోనే బ్యాంకులో ఉద్యోగం దొరికింది. అక్కడే ఏదో మంచి పేరున్న కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాడు సిద్ధార్థ. తరచూ బ్యాంక్ వచ్చి వెళ్లేవాడు పని మీద. ఆపేక్షతో అతనికి పరిచయమైంది. ఇద్దరి అభిరుచులు, అభిప్రాయాలు కలవడం వల్ల వారి పరిచయం ప్రేమగా మారి ఒకరికి ఒకరు ఆకర్షితులయ్యారు. వారి పరిచయం, ప్రేమ పెళ్లి వరకు దారితీసింది. ఈరోజు యువత మనుషులతోనే కాక మనసులు ఇట్టే కలిసిపోతాయి. అది ఎంతవరకు స్థిరంగా ఉంటుంది అన్నది వేరే విషయం. ఆపేక్ష తల్లిదండ్రులు పెళ్లికి ఒప్పుకున్నారు. సిద్ధార్థ ఒప్పించాడు. ఆపేక్ష తల్లి పెళ్లికి ఒప్పుకున్న కూతుర్ని హెచ్చరించింది. ఎందుకంటే సిద్ధార్థ మనిషి మంచివాడైనా, మంచి ఉద్యోగంలో ఉన్న బాధ్యతల బరువు ఆయన నెత్తిమీద ఉంది. ఆపేక్ష అల్లారు ముద్దుగా పెరిగింది. అక్కడి వాతావరణంలో సరిగ్గా అడ్జస్ట్ కాగలదో లేదో అని భయం. ముందున్న ఆకర్షణ తరువాత ఉండదు. ప్రేమ మైకంలో బాధ్యతలు, బరువులు గుర్తుకురావు. అది ఆమె భయం. అదే అంది కూతురితో. అప్పు, నువ్వు బాగా ఆలోచించు. మీ నాన్నగారిని ఒప్పించడం అదేం పెద్ద పని కాదు. పెళ్లి ముందున్న ఆకర్షణ, ఆతృత పెళ్లి తర్వాత కూడా నిలబెట్టుకోవాలి. ప్రేమించుకుంటున్నప్పుడు అన్నీ అందంగా, ఆకర్షణీయంగానే ఉంటాయి. బరువు బాధ్యతలు తెలియని జీవితం అది. ఒకరిపై మరొకరికి ఆకర్షణ, కోరిక ఉంటుంది కానీ ఆలోచన ఉండదు. నదిపైకి ఎంత అందంగా కనబడుతుంది, కానీ దిగితే కానీ లోతు తెలీదు. జీవితం అంతే. నిన్ను భయపెట్టాలని, మభ్యపెట్టాలని ఇవన్నీ చెప్పడం లేదురా. చదువుకున్న దానివి, తెలివైన దానివి, బాగా ఆలోచించి నిర్ణయం తీసుకో. నీ నిర్ణయాన్ని, కోరికని మేమెప్పుడూ అంగీకరిస్తాం అంది కూతురు తల తడుముతూ. అదేంటమ్మా, నేనేం చిన్నపిల్లనా ఇన్ని జాగ్రత్తలు చెప్తున్నావు? తల్లివైపు చూసి నవ్వుతూ అంది ఆపేక్ష. తల్లికి బిడ్డలెప్పుడూ పసివారే. నీకు బిడ్డ పుడితే అప్పుడు తెలుస్తుందిలే. అయినా అప్పు, ఈనాటి తరానికి కోరికే కాని కృషి తెలీదు. ఒకటి పొందాలంటే ఎన్నో వదులుకోవాలి. అందుకే అన్నాడో కవి, ఏది తనంత తానై నీ దరికి రాదు, సాధించి శోధించి అది ఏ ధీరగుణం అని. తెలిసిందా? ఆపేక్షని ముద్దాడుతూ అంది తల్లి. ఓకే అమ్మా, నీ కొటేషన్ చాలా బాగుంది సుమి. అయితే అమ్మా, నాన్నగారు నీ మాట వింటున్నట్లుగానే సిద్ధు కూడా నా మాట వినాలని దీవించమ్మా. తల్లిని గట్టిగా వాటేసుకుని అంది ఆపేక్ష. తప్పకుండా. మీ నాన్నకి నా మాటే కాదురా, నేనన్నా ప్రాణమే. కాని ఆ అర్హత, ఆ యోగ్యత సంపాదించుకోవడానికి
దాని వెనకున్న నా కృషి, ఓరిమి, సాధన నీకు తెలియవు అప్పు. ఇందాకే చెప్పాను కదా, ఏది తనంత తాను మనల్ని వరించదు. ఒక మనిషి మనసు గెలవాలి. వాని మనసులో సుస్థిర స్థానం సంపాదించాలంటే దానికి తగిన కృషి, నేర్పు, ఓర్పు కావాలి. సిద్ధార్థ మంచి కుర్రాడే కాని అతని వెనుక చాలా బాధ్యతలున్నాయి. అవన్నీ తెలుసుకుని అతనికి సహకరించాలి. మనసు గెలిచి మసులుకోవాలి. అది నీ బాధ్యత. నువ్వేమో అల్లారు ముద్దుగా పెరిగావు. లేదు కాదు అన్న పదం నువ్వు ఎరగవు. పెళ్లి కాకముందు ఉన్న ఆకర్షణ మరి ఏ ఆలోచనలని మదిలోకి రానివ్వదు. ఆ జీవితం ఓ రంగుల కళ. ప్రేమలో పడ్డవారికి అదే హరివిల్లులా అనిపిస్తుంది. అదో మైకం. ఇద్దరిది ఒకే లోకమై ఊహల్లో తేలిపోతారు. పెళ్లి రెండు మనసులకే కాదు, రెండు కుటుంబాలకు చెందినది. పెళ్ళయ్యాక తెలుస్తాయి ఒకరి లోపాలు మరొకరికి. అప్పుడే బాధ్యతలు మొదలవుతాయి. ఆనాటి నుండే అసలైన జీవితం ఆరంభమవుతుంది. అప్పుడే ఆడది ఓర్పు, సహనం వహించి భర్తకి అన్ని విధాలా సహకరిస్తే సంసారం సాఫీగా సాగిపోతుంది. కార్యేషు దాసి కరణేషు మంత్రి అన్న విధంగా నడుచుకోవాలి. అమ్మా తల్లి, నీ సుదీర్ఘ ఉపన్యాసం విన్నాను. నా మీద నీకు నమ్మకం లేదా? నా నమ్మకం కాదు ఇక్కడ కావలసింది, నీ ఆలోచన. సరి మరి అన్నీ భార్యకేనా? మరి భర్త ఏం సర్దుకోక్కర్లేదా? అప్పుడే ఆమె అహం దెబ్బతింది. అదిగో అదే మరి ఈగో అంటే. భర్తకి బాధ్యత ఎందుకుండదు? కాని ఎక్కువ సర్దుకోవలసిందే ఆడదే. భర్తకి అన్ని విధాలా అనుకూలంగా ఉంటే భార్య పట్ల భర్త తప్పక అనుకూలంగా ఉంటాడు. మనసు తెలిసి మసలుకొని మనసులో స్థానం ఏర్పరచుకోవాలి. తెలిసిందా? మౌనంగా ఆలోచిస్తోంది ఆపేక్ష. ఓర్పుతో నేర్పుతో ప్రవర్తించి అణుకువగా ఉంటూ భర్తని సరైన మూడ్లో ఉంచి ప్రవర్తిస్తే ఆ తర్వాత భర్త భార్యకు దాసుడవుతాడు. అప్పుడు భార్యాభర్తల దాంపత్య జీవితంలో పొరపచ్చాలుండవు. అన్నీ మబ్బుల్లా తొలగిపోయి ఇద్దరూ ఒకటవుతారు. అదేనే వడ్ల గింజలో బియ్యం గింజ అంటే. ఆడది సహనం వహించాలి. అందుకే ఆడదాన్ని క్షమయాధరిత్రి అని భూదేవితో పోల్చారు. భార్య అనుకూలవతి అయితే భర్త ఎప్పుడూ ఆమెడే. అంటే ఆమెకు దాస్యం చేస్తాడని కాదు, ఆమె ప్రేమకు, జీవితానికి దాసుడవుతాడు. ఈ రహస్యం తెలుసుకుని ఆడది మెలగాలి. పెళ్లి స్త్రీకి సంఘంలో ఓ గౌరవం, స్థిరత్వం కలిగిస్తుంది. కట్టుబాట్లకు లోనై ఉండాలి స్త్రీ. ఇవి ఏ పుస్తకాల్లోనూ దొరకవురా, పెద్దల నుండి నేర్చుకోవాలి. తెలిసిందా? బుజ్జగిస్తున్నట్లుగా అంది కూతురితో. ఏంటోయ్, కూతురు ధ్యాసలో ఈ దీనుణ్ణి మర్చిపోయావా? ఇక ఆ సుదీర్ఘ ఉపన్యాసం ఆపి నన్ను కరుణించు దేవి. ఓ, ఐఎమ్ వెరీ వెరీ సారీ సార్. ఇదిగో క్షణంలో తెస్తా. అపరాధిలా వంటగది వైపు పరుగు తీసింది రాధ. అమ్మకి నానంటే ఎంత భయం. ఈ చిన్న విషయానికే ఎంత పెద్ద అపరాధిలా అలా పరుగు పెట్టింది అమ్మ. మారు పలక్కుండా ఫెంటాస్టిక్ పైకే అనేసింది ఆ మాట ఆపేక్ష. అవునా పో, ఇదే కాదు, నా ప్రతి కదలిక ఆమె నిశితంగా పరిశీలిస్తుంది. ఏ చిన్న విషయంలోనూ నా పట్ల అశ్రద్ధ చూపించదు. నాకేది సకాలంలో అందకపోయినా ఆమె బాధపడుతుంది. ఇన్నెందుకు, ఆమె నా కళ్ళతోనే చూస్తుంది, నా మనసుతోనే ఆలోచిస్తుంది. పెళ్ళై ఇన్నేళ్లైనా అదే ఆమె తత్వం, అదే సహనం, అదే ఓర్పు. ఆ ప్రేమ నన్ను ఆమెకు దగ్గరగా కట్టిపడేసింది. అతని కళ్ళు తృప్తితో మెరిశాయి మిలమిల. అవును నాన్న, ఆమె ఎప్పుడూ నీకు షాడోనే. అవునరా, నా ప్రతి కదలికలో ఆమెది ముఖ్య పాత్ర. ఆమె సహకారమే లేకపోతే నేనొక సిటీలో నెంబర్ 1 పొజిషన్లో ఉండేవాణ్ణి కాదురా. ఈజ్ ఇట్? కళ్ళు పెద్దవి చేసి అడిగింది ఆపేక్ష. ఎస్ బేబీ. ఆమె తల్లిదండ్రులకి ఒకే సంతానం కావడం వల్ల ఆమె పుట్టింటి నుండి తెచ్చిన ధనంతోనే నేను వ్యాపారంలో నిలదొక్కుని నాకంటూ ఉన్నతమైన స్థానం సంపాదించుకోగలిగాను. నా కుటుంబాన్ని ఈ స్థితికి తీసుకురాగలిగాను. ఇదంతాను అమ్మ అండదండలతో ప్రాప్తించిందే. తండ్రి వంక ఆశ్చర్యంగా చూసింది అపేక్ష. ఆ ఈగో అమ్మలో ఎప్పుడూ చూడలేదు నాన్నా. అదేరా ఆమె గొప్పతనం. నాకున్న కుటుంబ బాధ్యతలని నెత్తిన వేసుకుని నాకు సహకరించి సంతానం కూడా కొన్నాళ్లు వద్దనుకుంది. అందుకే నువ్వు లేటుగా పుట్టావు. ఒకరు చాలు అనుకుంది. నా బాధ్యతలు, బరువులు స్వీకరించిన దేవతరా ఆమె. అందుకే నువ్వంటే మాకు ప్రాణం. కూతురి తల నిమురుతూ అన్నాడు. ఏంటండోయ్ ప్రాణం అంటున్నారు? ఏ నాతో చెప్పకూడదా? భర్తకి కాఫీ అందిస్తూ అంది రాధ.
అదేనోయ్, నువ్వంటే నాకు ప్రాణం అన్నా, భార్య భుజం మీద చేయి వేసి అన్నాడు కాఫీ అందుకుంటూ. తల్లి కూతుళ్ళు నవ్వుకున్నారు. వారి నవ్వుతో తను శృతి కలిపాడు. నా తల్లికి అప్పుడే పెళ్లి కళ వచ్చేసింది అంటూ కూతుర్ని అక్కున చేర్చుకుంది రాధ. సిగ్గుల మొగ్గే అయింది ఆపేక్ష. అంగరంగ వైభవంగా జరిగిపోయింది పెళ్లి. ఆపేక్ష సిద్ధార్థ దంపతులయ్యారు. అల్లుడు కట్నం కోరలేదని తన అంతస్తుకి తగ్గట్టుగా అన్నీ ఇచ్చాడు అల్లుడికి. ఆపేక్ష పేరున ఇల్లు కొనిచ్చాడు. సిద్ధార్థ ఆఫీస్కి దగ్గరలో బాడుక్కి ఇల్లు తీసుకుని ఉంటున్నారు కొత్త దంపతులు. సొంత ఇల్లు అద్దెకిచ్చారు. ఆపేక్ష స్కూటీ మీద బ్యాంకుకి వెళ్తుంది. కొత్త దంపతులకి కాలం తెలియని జీవితం ఆనందంగా సాగిపోతోంది. ఆఫీస్లో లోన్ తీసుకుని చెల్లికి పెళ్లి చేశాడు. ఇంకా తమ్ముడి చదువు పూర్తి కాలేదు. బాధ్యతల బరువు సిద్ధార్థ నెత్తిన ఉంది. అయినా చేతనైనంతలో భార్యను బాగానే చూసుకుంటాడు. ఎవ్వర్నీ యాచించే స్వభావం కాదు అతనిది. ఆత్మ గౌరవం ఎక్కువ. ఉద్యోగంలో చాలా హానెస్ట్. మంచి పేరు సంపాదించుకున్నాడు ఆఫీస్లో. సిద్ధార్థ కన్నా అరగంట ముందుగా వచ్చి భర్త రాక కోసం ఎదురు చూస్తుంది ఆపేక్ష. హాయ్ అప్పు, ఏంటి ఈరోజు మేడం గారు తొందరగా దయచేశారు? సోఫాలో కూర్చుని బూట్లు విప్పుకుంటూ అన్నాడు సిద్ధార్థ. అవునోయ్ మగడా, నీకో గుడ్ న్యూస్ చెప్పాలోయ్, అందుకే ఈ ఎదురు చూపులు. కాఫీ కప్పు అందిస్తూ అంది ఆపేక్ష. ఏంటో అది? ఏ మళ్ళా మరో ప్రమోషనా? కాఫీ అందుకుంటూ అన్నాడు. ఆశ దోశ అదే పనా? పక్కన్నే కూర్చుంటూ అంది ఆపేక్ష కిలకిలా నవ్వుతూ. మరింకేం పని అన్నాడు ఆమెను గట్టిగా వాటేసుకుంటూ. అబ్బా వదలబోయే, ఏంటా దూకుడు అంది గోముగా పట్టు వదిలించుకోకుండానే. వదలడానికా నిన్నింత కష్టపడి పట్టుకుంది అన్నాడు మరింత గట్టిగా కౌగిట్లో బంధిస్తూ. అతని కౌగిట్లో గువ్వలా ఒదిగిపోయింది కిలకిలా నవ్వుతూ. ఈ నవ్వుల కోసమే నేను కాచుకున్నాను, ఈ కౌగిలి కోసమే నిన్ను కట్టుకున్నాను రాగయుక్తంగా అంటూ ఆమె చెక్కిళ్ళు ముద్దాడాడు. ఏంటో ఈరోజు అయ్యగారిలో ఉన్న కవిగాడు బయటికి తన్నుకొస్తున్నాడు. పర్లేదు, లిరిక్స్ తప్పైనా పాట బ్రహ్మాండంగా ఉంది అంది అల్లరిగా అతని క్రాఫ్ చిందరవందర చేస్తూ. అవునోయ్ భామామణి, ఎదురుగా నువ్వుంటే ఎన్నెన్ని రాగాలు, చల్లని నీ మదిలో ఏ శ్రావణ మేఘాలు. ఆమె ముఖాన్ని రెండు చేతుల్లోకి తీసుకుంటూ అన్నాడు. అతని కళ్లల్లోకి ఆరాధన పూర్వకంగా చూసింది ఆపేక్ష. ఆమె బొగ్గలు గులాబీ రేకులే అయ్యాయి. కించిత్ గర్వం కూడా కలిగింది తన అదృష్టానికి. అయితే మరి విషయమేమిటో చెప్పనీయవా? గారాలు పోతూ అంది అతన్ని లతలా అల్లుకుపోతూ. వైనాట్, చెప్పుబోయ్, చెప్పు. అయితే మరి బుద్ధిగా కూర్చో, చెప్తా అంది సర్దుకుని కూర్చుంటూ. ఓకే, మరేం లేదోయ్, నా బెస్ట్ ఫ్రెండ్ మ్యారేజ్ ఫిక్స్ అయింది. మెసేజ్ పంపింది. మనం 2 రోజులు ముందుగానే వెళ్ళాలి. ఎప్పుడో నా దగ్గర ప్రామిస్ తీసుకుంది. మరీ చెప్పింది మన ఇద్దరిని రమ్మని. ఓ అలాగా? ఎప్పుడట పెళ్ళి? ఎప్పుడంటే నెక్స్ట్ వీక్ అంతే. అయ్యే బాబోయ్, నెక్స్ట్ వీక్ రే. ఈ నెల అస్సలు లీవ్ దొరకదోయ్. నాకు బోలెడు ప్రాజెక్టు వర్క్ ఉంది డియర్. అదేం కుదరదు. మనం వెళ్ళి తీరాల్సిందే. ఇద్దరం వెళ్తున్నాం అంతే అంది లేచి నిల్చుని. చెప్తున్నా కదరా, మా అమ్మవి కదూ. కావాలంటే 2 రోజులేంటి, 4 రోజులు ముందుగా నువ్వెళ్ళు. నేను అడ్జస్ట్ అయిపోతా. ఏంటి నువ్వు రాకుండా నేనొక్కటిని పెళ్లికి వెళ్ళాలా? అలా ఏం కుదరదు, మీరు రావాల్సిందే. చెప్తున్నా కదరా, నా మాట విను. ఈ వర్క్ టైంలో పూర్తి చేస్తే మంచి ప్రమోషన్ వస్తుంది. శాలరీ కూడా ఎక్కువ అవుతుంది తెలుసా? బోధపరిచే ధోరణిలో అన్నాడు కూల్గా. నువ్వు రాకుండా నేను వెళ్ళడం జరగదు సిద్ధు. మనిద్దరం పెళ్ళయ్యాక కలిసి అటెండ్ అయ్యే మొదటి ఫంక్షన్ ఇది. ఒక్కతిని వెళ్తే నాకేం బాగుంటుంది చెప్పు? మరి నాకు కుదరదు కదమ్మా. ఎందుకు కుదరదు? ఎప్పుడు శాలరీ డబ్బు అనేనా జీవితం? మరేమి సరదాలు ఆనందాలు అక్కర్లేదా? మొండి పట్టు వదల్లేదామె. ఒప్పించడానికి చాలా ప్రయత్నించాడు సిద్ధార్థ. ఆమె కన్విన్స్ కాలేదు. చిచ్చి, ఏం జీవితం? ఓ అచ్చటా ముచ్చటా లేదు. ఎప్పుడూ డబ్బు యావే. రుసరుసలాడుతూ కాఫీ కప్పు నేలకేసి కొట్టింది. మాట పెరిగింది. సిద్ధార్థలో సహనం నశించింది. అభిక్ష, ఏంటా పొగరు? విసురుగా అన్నాడు. అతను పూర్తి పేరు పెట్టి పిలిచేసరికి ఆమె అహం దెబ్బతింది. చచ్చా, నేనే మేడలు మిద్దెలు అడిగానా? కార్లు బంగ్లాలు అడిగానా? సింపుల్గా ఫంక్షన్కి రమ్మన్నాను. దానికి ఎంత రాతంతం చెయ్యాలా? ఛీ, ఏం మనిషో. మా అమ్మ చెప్పనే చెప్పింది, నువ్వెప్పుడూ బాధ్యతల బరువుతో తల మునకలవుతావని. నేనే వినలేదు. ప్రేమే పెన్నిధి, నీ సన్నిధే నా పెన్నిధి అంటూ అల్లాడిపోయాను. అందుకే అనుభవిస్తున్నా. పశ్చాత్తాపం ఆమె మాటల్లో ధ్వనించింది.
నన్ను చేసుకున్నందుకు ఇప్పుడు బాధపడుతున్నావా? ఇప్పుడు బాధపడే ప్రయోజనం ఏంటి? ఆమె ముక్కుపుటాలు అదురుతున్నాయి. చచ్చా, ఇంత చిన్న విషయానికి ఇల్లు నరకం చేస్తున్నావు. ఇది చిన్న విషయమా? ఇల్లు నరకం చేస్తున్నానా? అయితే హాయిగా స్వర్గం వెతుక్కో. అక్కడ రంభ, ఊర్వశి, మేనక ఉంటారు. హ్యాపీగా ఎంజాయ్ చెయ్యి. నాన్సెన్స్. మరీ అంత చీప్గా మాట్లాడకు. ఏ, నీ వ్యవహారం చీప్గా లేదు? భార్య ముద్దు ముచ్చట తీర్చాల్సిన బాధ్యత నీకు లేదు? ఏ, నా బరువు బాధ్యతలు నీవి కావా? ఎందుకు కావు? అందుకే ఇన్నాళ్ళు నిన్ను ఏం అడగలేదు. ఈ అడిగిన దానికి తీర్చే అవకాశం నీకు లేదు. పొందే అదృష్టం నాకు లేదు. దేనికైనా పుట్టి పెట్టాలి. అంతా నా కర్మ. తెగే వరకు సాగదీయకు అపో. కాస్త నోరు సంభాళించుకో. అతని హెచ్చరిక ఆమెకు అవమానంగా అనిపించింది. ఏం బెదిరిస్తున్నావా? తెగేదే అయితే తెగిపోవడం మంచిదే. ఆమె మనస్సు భగ్గుమంది. విసురుగా వెళ్లి తలుపేసుకుంది. ఆ రోజు ఫుడ్ ఇద్దరికీ లేవు. రోజులు గడుస్తున్నాయి. తండ్రికిచ్చిన ఎండ్లకి మకం మార్చింది. ఒంటరి జీవితం ఇద్దరికీ ఇరుగ్గానే ఉంది. చిన్న విషయానికే ఇంత రాద్ధాంతం చేశానా? ఎందుకంత మొరటుగా ప్రవర్తించాను? నేను వెళ్ళనంత మాత్రాన నా ఫ్రెండ్కి ఒరిగిపోయేదేంటి? పెళ్లి చేసుకుని అది హాయిగా భర్తతో హనీమూన్కి వెళ్ళింది. ఇక్కడ నేను పెళ్లికి వెళ్ళలేకపోయానని చింతిస్తూ భర్తకి దూరమయ్యాను. చిచ్చి, ఎంత పొరపాటు చేశాను? నా తల్లిదండ్రులకి తెలిస్తే ఎంత బాధపడతారు? ఆమెలో అంతర్మథనం ఆరంభమయ్యింది. ఇక్కడ సిద్ధార్థ పరిస్థితి అలాగే ఉంది. ఎప్పుడూ కోరనిది కోరిక కోరింది. దాన్ని తీర్చలేకపోయాను. పాపం ఆపేక్ష ఎంత బాధపడిందో. అతని మనసు విలవిల్లాడింది. నేనే నోరు జారాను. ఎంత తొందరపడ్డాను? సిద్ధు నా ప్రాణం. నా ఇంటికి నేను వెళ్ళడానికి ఎందుకు ఆలోచించాలి? మనసు ప్రక్షాళన అయ్యింది. మంచులో తడిసిన మల్లెలా ఉంది ఆమె మనసిప్పుడు. సిద్ధులోనూ అదే అంతర్మథనం. ఇంటికి తొందరగా వెళ్లి అప్పుకి ఇష్టం వచ్చినవి కొని ఆమెను ఆనందంగా ఆహ్వానించి తీసుకురావాలి. ఇవి అతని ఆలోచనలు. తోవలో కొన్ని స్వీట్లు, మల్లె పువ్వులు కొని తొందరగా ఇంటికి చేరుకున్నాడు. తలుపులు తీసే ఉన్నాయి. ఇదేంటి, లాక్ చేయడం మర్చిపోయానా? ఆలోచిస్తూనే ఇంట్లో అడుగు పెట్టాడు. ఆలోచిస్తూ అలసటగా సోఫాలో కాస్త రిలాక్స్ అయ్యాడు. కళ్ళకి చల్లని స్పర్శ సోకింది. అది ఒళ్లంతా పులకరింపు చేసింది. ఎస్, ఇది అపూ స్పర్శ. ఇంకా ఇంకా ఎవరికుంటుంది ఇంత ఆకర్షించే శక్తి? మెల్లగా చేతులు తీసి చూశాడు. ఎదురుగా అప్సరసల అపేక్ష. అపూ కళ్ళు తెరుస్తూనే ఆశ్చర్యంతో వాటేసుకున్నాడు. నన్ను క్షమించు సిద్ధు అంటూ కన్నీళ్లతో అతని కౌగిట్లో బందీ అయ్యిందామె గువ్వలా ఒదిగిపోతూ. చిచి, మనలో మనకి క్షమాపణలేంటి? రియల్లీ ఐఎమ్ సారీ, ఐఎమ్ వెరీ సారీ రా. నువ్వు నన్ను క్షమించు. నేనే తొందరపడ్డాను. నేను నీ సమస్యలు అర్థం చేసుకోక. అదేం కాదు కాని ఇదిగో నీకిష్టమని ఏం స్వీట్ తెచ్చానో చూడు అన్నాడు పాకెట్ చూపిస్తూ. ఈ స్వీటు కన్నా నాకు మరే స్వీటు అక్కర్లేదు అందామె అతన్ని గట్టిగా వాటేసుకుని. అయితే తినిపిస్తాను పదా అంటూ ఆమెను అమాంతం ఎత్తుకుని బెడ్రూం వైపు దారి తీశాడు. ఆమె మెడ చుట్టూ చేయి వేసి కిలకిలా నవ్విందామె. విరహము కూడా సుఖమే కాదా? నిరతము చింతన మధురము కాదా? వియోగ వేళ విరిసే ప్రేమల విలువను కనలేదా? దూరంగా మధుర మనోహరంగా వినబడుతోంది ఆ స్వరం. ఆ ఇద్దరి మధుర సంగమమే వారికి ఆ రాత్రి విందు భోజనం. శుభం. కథ సమాప్తమండి. కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్ అనే బెల్ బటన్ని నొక్కండి. మళ్ళీ కలుద్దాం ఇంకో మంచి కథతో.